సార్ వినిపిస్తుందా సార్? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. హలో. వినిపిస్తుంది, ఒక్క నిమిషం. చెప్పండి. శ్రీకాకుళం ఏం వర్క్ చేస్తారు? నేను అకౌంటెంట్ అండి, అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తాను ఒక కంపెనీలో. ప్రైవేట్ అకౌంటెంట్. అవునండి. ఉండేది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సోంపేట, జాబ్ చేస్తుంది బెర్హంపూర్, ఒరిస్సా. ఓకే ఓకే, ఒరిస్సాలో పనిచేస్తున్నారా? ఓకే, పక్కకే కదా మీకు బార్డర్ అక్కడ. ఓకే. అవును సార్. ఇంకా నెక్స్ట్. హలో, నమస్తే సార్. నా పేరు అరుణ. అరుణ. ఎంఏ సోషాలజీ చేశాను సార్. వెరీ గుడ్ సబ్జెక్ట్. హైదరాబాద్ అల్వాల్లో ఉంటాం సార్. హైదరాబాద్ అల్వాల్. ఏజ్ ఎంత అమ్మా? 46 years సార్. ఏం పని చేస్తారు? తెలుగు టీచర్ కింద వర్క్ చేస్తున్నాను సార్, ప్రైవేట్ స్కూల్లో. ఓకే, 76. ఇంకా నెక్స్ట్. ఇంకా ఉన్నారా? సార్ నేను చెప్పాను కదా, మళ్ళీ చెప్పాలా? చెప్పిన వాళ్ళు అవసరం లేదమ్మా, చెప్పని వాళ్ళే చెప్పాలి. ఓకే సార్. ఇంతకుముందు చెప్పే పేర్లు సంధ్య గారు. ఏజ్ ఎంత అమ్మా? 32 సార్. 32. ఎక్కడ వైజాగ్ ఉంటారు? ఉంటాం సార్. వైజాగ్. వైజాగ్. ఏం చేస్తారు? డిగ్రీ బిఏ చేశాను సార్. హౌస్ వైఫ్ అండి. ఒకసారి దీంట్లో చూడు ఎక్కడ ఉందో. ఇంకెవరైనా ఉన్నారా? 48 మంది ఉన్నారు, ఇంకా రాలేదు. సరే, వస్తారా రారా తెలియదు. వచ్చిన వాళ్ళే చుట్టాం నా దగ్గర. ఇంకా పేరు చెప్తారా? రవికుమార్. 64 years. ఎంటెక్ చేశాను. ఓకే. ఐ థింక్ మధుమాలంచలో మీ సీనియర్. అచ్చా, మా మిత్రుడు రవికుమార్. అదే నాకు డౌట్ వస్తుంది. అదే సెట్టింగ్స్ ఇప్పుడైతే నేను కుకట్పల్లి మూసాపేటలో ఉంటున్నా. రిటైర్ అయ్యి 3 years అయిపోయింది. 4 years అవుతుంది. మీరు సివిల్ కదా? సివిలే కదా? సివిల్ ఇంజనీర్ కదా? సివిల్ ఓఎన్జీసీలో చేసిన కదా. అవును. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మా మిత్రులు చాలామంది ఉన్నారు ఇందులో. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నా పేరు శ్రీధర్ అండి. శ్రీధర్ వడ్నాల. నేను ఎంబీఏ చేశాను. ఎంబీఏ ఏంటి? ఎంబీఏ ఫైనాన్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్లో కూడా వచ్చిందా ఎంబీఏ? డిజిటల్ మార్కెటింగ్ కూడా వచ్చిందా సబ్జెక్ట్ అనుకున్నా. ఓకే. ఏజ్ ఎంత? ఇందులో కాల్, మెసేజ్, వాయిస్. ఏజ్ ఎంత? 42. ఎక్కడ ఉంటారు? 42. ఎక్కడ ఉండేది? దిల్షునగర్, హైదరాబాద్ లో ఉంటారు. హైదరాబాద్. దిల్షునగర్, హైదరాబాద్. దిల్షునగర్. హైదరాబాద్. ఏం చేస్తారు? చేసేది నేను ఇక్కడ వెబ్ యాప్ డెవలప్మెంట్ లో యూఐ చేస్తా. యూజర్ ఇంటర్ఫేసా? టీచర్ గా మెంటర్. యూఐ యూఎక్స్ ఇంటర్ఫేస్ చేస్తా యాప్స్ కి. ప్లస్ జేఎన్టీయూ లో ఫ్యాకల్టీ కింద చేస్తా. కంప్యూటర్ సబ్జెక్ట్ చెప్తా.
జేఎన్టీ ఫ్యాకల్టీయా? ఓకే, ఇంకెవరన్నా ఉన్నారా? ఎవరు వెళ్ళిపోద్దండి, వెళ్ళిపోతేనే విషయాలు అసలు తెలియవు. ఇక్కడ చెప్పండి, ఇంకెవరన్నా ఉన్నారా? సో సెట్టింగ్స్ అండ్ సెట్ ఎవరు లేకపోతే ఒక చిన్న డిస్కషన్ ప్రారంభిద్దాం. అంతా హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళంతా డౌన్ చేసేసేయండి. సెట్టింగ్స్ లో లైట్ ఎట్లు డిస్ప్లే హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళంతా హ్యాండ్ డౌన్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, మీరు అంతా రిసీవ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను నేను చెప్పే మెసేజ్. హ్యాండ్ డౌన్ చేయండి అందరు, దయచేసి ప్లీజ్ హ్యాండ్ డౌన్ చేయండి అందరూ హ్యాండ్ డౌన్. ఇంకా 4 చేతులు కనబడుతున్నాయి నాకు. రెడ్డి గారు ఎవరు, గొల్లా గారు, మౌనిక గారు, కృష్ణ గారు. ప్లీజ్ మీరు హ్యాండ్ డౌన్ చేస్తేనే నాకు మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థమవుతుంది. అందుకని కృష్ణ గారు కూడా డౌన్ చేయాలి. సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మ. ఎవరు? నా పేరు మంజుల. మంజుల. మంజుల సార్ నా పేరు. చెప్పండి అమ్మ. ఏజ్ ఎంత? సార్ మేము సంగారెడ్డి నుండి మాట్లాడుతున్నాం సార్. సంగారెడ్డి. సంగారెడ్డి నుండా? ఒక్క నిమిషం. అవును సార్. సంగారెడ్డి. ఏజ్? 45 సార్. అచ్చా, ఏం చదువుకున్నారు? ఎంఏ సోషాలజీ సార్. ఎంఏ సోషియాలజీ. ఏం పని చేస్తారు? మేము ఇందిరాక్రాంతి పథంలో డిఆర్డిఏలో చేస్తాం సార్. గవర్నమెంట్ ఎంప్లాయ్మెంటా లేకపోతే? అంటే కొంచెం కాంట్రాక్ట్ బేస్. అచ్చా, కాంట్రాక్ట్ బేసిక్. ఓకే, అదే అందుకే అడిగిన. ఓకే ఓకే ఓకే. ఓకే, ధన్యవాదాలు. కృష్ణ గారు మాత్రం చెయ్యి డౌన్ చేయలేదు. ఎందుకు, ఆయనకు అర్థం కాలేదా లేకపోతే ఏంటిది? ఇక్కడ కృష్ణ ఉన్నాడు, ఇంకో కృష్ణ ఉన్నాడు, 2 ఉన్నాయి. అంటే ఒకటి ట్యాబ్లో ఉన్నట్టున్నది, ఒకటి మొబైల్లో ఉన్నట్టుంది. పర్వాలేదు, సరే. ఎనీహౌ, గుడ్ ఈవినింగ్ ఆల్. శుభ సాయంత్రం అందరికీ. లేట్ మీటింగ్ పెట్టిన దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఎంప్లాయీస్కి అయితే వర్కింగ్ డే పెట్టినప్పుడు డే టైంలో పెడితే కుదరదు. నేనైతే ఫ్రీ ఉన్నా కానీ మీరందరూ ఫ్రీ ఉండాలని రూల్ లేదు కాబట్టి. సాయంత్రం అయితే అన్ని అడావుడులన్నీ అయిపోయి నిదానంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారని ఒకటి. ఉదయం పెడితే అందరూ పొద్దున్న ఆఫీస్ పోయే అడావుళ్ళు అవి ఇవి ఉంటాయి, పిల్లల్ని స్కూళ్ళకి పంపించేది, అన్ని రకరకాల పనులు ఉంటాయి కాబట్టి అది కుదరదు. సో ఇవన్నీ కుదరదు కాబట్టి సాయంత్రము డిసైడ్ చేసి 8:30 to 9:30 అని పెట్టాను. ఈ సమయం అంతా ఓటింగ్ కూడా తీసుకున్నాం మీ దగ్గర. అందరూ ఓకే చెప్పారు, 1-2 తప్పించి. వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి సరే, వాళ్ళు కూడా ఓకే చెప్పారు. ఏదైనా కాన్సెన్సస్లో పనిచేయడం నాకు మొదటి నుంచి అలవాటు కాబట్టి అదే పద్ధతి ప్రకారం ఓటింగ్ మనం అనుకున్న అభిప్రాయం ఏముందో చెప్పి దాన్ని ఫలితాన్ని నేను రిజల్ట్ తీసుకొని దానివల్ల పనిచేస్తాను. అయితే మీకు ఒక రహస్యం చెప్తా. ఇప్పుడు ఎవరైతే ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళు నెక్స్ట్ లెవెల్ పోతారు. వేరే విషయాలు నెక్స్ట్ లెవెల్లోనే చెప్తాను నేను. ఇప్పుడు ఇంతవరకు 2 మీటింగ్లు చేసిన నేను. 2 మీటింగ్లు చేసినప్పుడు అటెండెన్స్ అయిన వాళ్ళందరినీ నేను గ్రూప్లోకి తెచ్చుకున్నా. ఈ గ్రూప్లోకి అంటే వీళ్ళు కొంచెం ధైర్యం చేసినారు. దే ఆర్ రెడీ టు టేక్ సమ్ రిస్క్. అంటే ఒక కొత్త విషయం తెలుసుకోవడానికి ధైర్యం చేసినారు. సో ఈసారి కూడా నేను మీటింగ్కు కాల్ ఫర్ చేసినప్పుడు నాకు 80 మెంబర్స్ రెస్పాన్స్ ఇచ్చారు, నేను మీటింగ్ అటెండ్ అవుతాను అని. 80 మెంబర్స్ రెస్పాన్స్ ఇస్తే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆల్ ద 80 పీపుల్ టు జాయిన్. మొత్తం 97 మెంబర్స్ ఉన్నారు మన గ్రూప్లో. నన్ను తీసేస్తే 96 మెంబర్స్. 96 మెంబర్స్లో కొందరు నా మెసేజ్ చూసినా కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు. అంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ని పట్టించుకోను. ఎందుకంటే వాళ్ళని పట్టుకొని మనం పోతే వాళ్ళు మనకు బరువు అయిపోతారు. వాళ్ళు వజన్ అయ్యి వాళ్ళని గురించి ఆలోచించే పని అవుతుంది కాబట్టి
అది లేదు. ఇప్పుడు ఎవరైనా మాట్లాడేది ఉంటే తర్వాత మాట్లాడదామమ్మా. నేను చెప్తున్నా అంటే నా మెథడ్ ఆఫ్ వర్కింగ్ గురించి మీకు అందరికి ఐడియా ఉంటే యూ విల్ ఫీల్ ఫ్రీ. సో నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి అని అనుకుంటే నెక్స్ట్ లెవెల్లో మీరు అందరినీ మళ్ళీ ఇప్పుడు అటెండ్ అయిన వాళ్ళందరినీ నేను గ్రూప్లోకి తీసుకుంటాను. మీకు ఇష్టం లేకపోతే మీరు రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు. దాన్ని అటెండ్ అయినామని చెప్పితే నేను నెక్స్ట్ ఇస్తా. ఆ గ్రూప్ లింక్ ఇచ్చినప్పుడు మీరు చేరాలనుకుంటే చేరొద్దు, చేరొద్దు అనుకుంటే చేరొద్దు, చేరాలనుకుంటే చేరండి, చేరొద్దు అనుకుంటే చేరండి. చేరకపోతే మీరు ఇక్కడికే ఆగిపోతారు. మళ్ళీ ఎప్పుడైనా చేరాలని మీకు ఆపర్చునిటీ వస్తే మీరు అప్పుడు నెక్స్ట్ లెవెల్ రండి. అప్పుడు మీకు ఆపర్చునిటీ వస్తుంది. అప్పుడు అక్కడ ఏం పని చేస్తున్నాం అన్నది మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిన వాళ్ళకు నేను పనులు చెప్పాను. ఎందుకంటే వాళ్ళకి చెప్పి మనం వృధా వేస్ట్. మనం ఇప్పటికే నేను చాలాసార్లు మెసేజ్లు పెడతా, మీకు తెలియదు అది చేయండి ఇది చేయండి అని. అంటే కొందరు అది హ్యూమన్ సైకాలజీ, అది మీది ఒక్కరిది అని తప్పు అని అనట్లేదు. మీ అందరి గ్రూప్లో హ్యూమన్ సైకాలజీ ఏంటంటే ఫస్ట్ రిమైండర్కి వినరు, సెకండ్ రిమైండర్కి వినరు, థర్డ్ రిమైండర్, ఫోర్త్ రిమైండర్ ఇలా వస్తుంది. మేము ఎంప్లాయ్మెంట్లో సర్వీస్ చేసి మాకు ఈ పర్సువేషన్ అలవాటు అయిపోయింది. కానీ ఈ పర్సువేషన్ చేసుకుంటూ ఇట్లా పని చేయాలంటే మనం పని చేయలేము. సెల్ఫ్ మోటివ్ తోటి అయితేనే మనం పనులు చేసుకుంటూ ముందుకు పోగలుగుతాం. కాబట్టి మీరంతా సెల్ఫ్ మోటివ్ అయి ఉండి పని చేసుకోవడానికి ముందుపోతే రేపు భవిష్యత్తులో మీరు లీడర్స్ అవుతారు. నేను మీకు ఒక విశిష్టమైన పని మీరు ఎదుగుతారు ఆ విషయంలో మాత్రము. అది ఎందుకంటే నా ప్లాన్ ఆఫ్ యాక్షన్లో అట్లా ఉంది. ఎందుకంటే యు ఆర్ ద ఫస్ట్ పీపుల్ హూ హ్యావ్ కమ్ టు దిస్ ఈ కాన్సెప్ట్కు మీరు ఫస్ట్ పీపుల్ యాక్సెప్ట్ చేసుకొని వచ్చారు. కాబట్టి యూ షుడ్ డెఫినెట్లీ గెట్ ద బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మీ మీదనే నేను ఆధారపడి ఎంతో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మీ ఆధారంగానే నేను ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేసుకుంటా. అంటే బేసిక్ కాన్సెప్ట్ మొత్తున్నాయి కానీ అంత డీటెయిలింగ్ చాలా చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎట్లా ఇన్కమ్స్ ఎర్న్ చేయాలా, ఎట్లా డిస్ట్రిబ్యూషన్ చేయాలి, ఏ లెవెల్ వరకు చేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడ ఉంటాయి అవన్నీ ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. సింపుల్ సోర్సెస్ ఉంటాయి కానీ మీరు ఎంత డిసిప్లిన్గా చేస్తే అంత బెనిఫిట్ వస్తుంది. ఇందులో ఒకటి ఏంటంటే టైం, అర్లీ రెస్పాన్సివ్నెస్ విల్ విన్ అన్నట్టు. అర్లీ రెస్పాన్సివ్ అంటే ఇప్పుడు మనం ఒక టార్గెట్ రన్నింగ్ చేస్తాం అనుకోండి, ఫస్ట్ పోయిన అనుకోండి ఆయన విన్నర్ అవుతాడు. ఆయన ఇట్లా అందరూ విన్నర్స్ అవుతారు. ఫస్ట్ పోయిన వాడు ఎక్కువ విన్నర్ అవుతారు. అంతే, తేడా ఏం లేదు. ఈ కాన్సెప్ట్ అట్లా డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాను. కాబట్టి సో ఎప్పుడైనా నేను వీడియో కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు తప్పకుండా అటెండ్ కాండి. నేను పద్దాకేం పెట్టాను, నాకు కూడా ఓపిక లేదు. నేను ఇంకా ప్రాజెక్ట్ డిజైన్ చేసుకుంటూ వెళ్ళాలి. యాక్చువల్గా ఆ వర్క్ మీద నేను పడలేదు. ఇంకా ఈ మనది ఒక సెట్ అయిపోతే ఆ వర్క్ మీద పడతాను నేను. ఎందుకంటే సాఫ్ట్వేర్ కన్సల్టెంట్స్ని పట్టుకోవాలి, మంచిగా ట్రస్టబుల్ పర్సన్స్ని పట్టుకొని కాన్సెప్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చేయాలి. ఎందుకంటే ఒకసారి కాన్సెప్ట్ లీక్ అయిందనుకోండి అది ఫెయిల్ అయిపోతుంది, డెఫినెట్గా ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే డైల్యూట్ చేసేస్తారు. ఇప్పుడు పాలు ఇలా ఉన్నాయనుకోండి, పాలల్లో అందరు నీళ్ళు పోస్తుంటారు, అవి పాలు కాకుండా నీళ్ళలాగా తయారైపోతుంది. కాబట్టి ఆ డైల్యూషన్ రాకుండా ముందే మనం చేసుకోవాలి. సో మీకు చూచాయగా అప్పుడు చెప్పాను వర్క్ ఎలా ఉంటుంది ఏమిటి అన్న సంగతి. ఫస్ట్ అయితే బేసికల్గా నేను మొబైల్ బేస్డ్ యాప్ తోటే వర్క్ చేద్దామనుకున్నా. రియల్గా ఇన్ టోటల్ అయితే ఐ క్యాన్ ఇంటిగ్రేట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వర్క్ కాన్సెప్ట్. అంటే మనం ఏదైనా ఈ జెప్టో, ఈ అమెజాన్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, వాటిని అన్నింటినీ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్లో. అందరు పనులు చేస్తుంటే ఎవరు పని చేసినా కూడా ఎంతో కొంత బెనిఫిట్ మనకు అందరికీ వస్తుంటుంది. దిస్ ఈజ్ లైక్ వర్షం పడితే మనకు భూమిలో నీళ్ళకి భూమి మన బోర్లకు ఎలా నీళ్ళు వస్తాయో ఇది కూడా అలాగే ఉంటుంది. కాన్సెప్ట్ వైజ్ అంతే. ఎక్కడో పడని నీళ్ళు మన వరకు చేరుతాయి. ఆ పైప్ లైన్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. ఆ పైప్ లైన్ ఎస్టాబ్లిష్ చేస్తేనే వస్తాయి. అందుకే నేను మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటున్నా. 1-2 ట్రాన్సాక్షన్స్ వస్తే ఇంతమందిని సర్వైవ్ చేయలేం కదా మనము. వీ హ్యావ్ టు హ్యావ్ మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ సో మెనీ పీపుల్. ఇది ఏంటంటే రన్నింగ్ ఫ్లో, ఒక ఫ్లో లాగా ఉంటుంది. ఉన్నదా మనం వచ్చినప్పుడు మనకు అవసరమైనంత తీసుకోవాలి, వదిలేయాలి. అవసరమైతే ఇంకొకళ్ళు వేరే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఇది కాన్సెప్ట్ వైజ్గా అట్లా తయారు చేసుకుంటూ పోయినా
యూనివర్స్ అయితే ఎట్లా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుందో ఈ బిజినెస్ కూడా అలాగే ఎక్స్పాండ్ అవుతుంటాడు. నేను అప్పుడప్పుడు మీకు మెసేజ్లు పెట్టాను గ్రూప్లో, మీ మధ్య కొన్ని ఈ రక్త బీజుడు, రావణాసురుడు అని 2 పెట్టాను. అసలు మీరు ఎందుకు పెట్టిండు ఆ పేర్లు అని మీరు అనుకుండొచ్చు. రక్త బీజంలో ఒకటి ఉంటుంది, ఈ విల్ మల్టిప్లై లైక్ ఎనీథింగ్. ఒకసారి బ్లడ్ కింద పడింది అనుకోండి, మీకు రక్త బీజం గురించి స్టోరీ ఐడియా ఉంటే, ఆయన రక్తం కింద పడితే అంతమంది రక్త బీజులు మళ్ళీ పుట్టుకొస్తారు. కాళికాదేవి ఆయనను చంపడానికి కష్టపడి లాస్ట్కు నాలుక తెరిచి లార్క మీద ఆయన రక్తం పడితే ఆ రక్తాన్ని మింగేసి ఆయనను చంపేస్తుంది. సో అంత రక్తబీజుడు. రావణాసురుడికి కూడా ఒక గుణం ఉంది, ఆయన తలకాయలు ఎన్నిసార్లు తెగ్గొట్టినా కూడా మళ్ళీ మళ్ళీ పుట్టుకొని వస్తుంది. ఆయనను చంపాలంటే కూడా నాభిలో అమృత భాండాన్ని కొడితే కానీ చావడు. సో అది అంటే ఆ కాన్సెప్ట్ని నేను ఎందుకు అందులో పెట్టానంటే, నేను మర్చిపోకుండా ఉండడానికి మీకు అందులో పెట్టాను. అంటే ఇప్పుడు మనం చేసిన దాని మీద ఈ వర్క్ ఎలా జనరేట్ అయ్యిందంటే, ఒక వర్క్ ఇంకో వర్క్ని సృష్టిస్తూ ఉంటుంది. మల్టిపుల్గా ఏదో పుట్టుకుంటూ పోతుంటుంది పని. ఒకటైనా సరే ఇది చేసినాం కదా, ఇంకో పని కూడా చేయొచ్చు కదా, ఇలా పోతూ ఉంటుంది. రిపిటేషన్ ఆఫ్ వర్క్ ఉంటుంది. ఈ వర్క్ అంతా జనరేషన్ కాన్సెప్ట్ అంతా అలా పోతుంటుంది. మీరు చేసేది మీరు చేసే పని సింపుల్గా ఉంటుంది. వర్క్ డిజైన్ ప్రాబ్లం అలా ఉంటుంది. ఇప్పుడు మీకు ఇదంతా చెప్పి బుర్ర ఖరాబ్ చేయలేను, కానీ సో మీకు చిన్నది చెప్తా మీకు అర్థమయ్యే భాషలో. మీకు ఇప్పుడు యూట్యూబర్ కష్టపడి పెడితే ఆయనకు మిలియన్స్ ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఆయన యూట్యూబ్ లక్కీగా వైరల్ అయిపోతే మిలియన్స్ ఆఫ్ వ్యూస్, థౌజండ్స్ ఆఫ్ వ్యూస్ అలా వస్తే దే ఆర్ గెటింగ్ మనీ. వాళ్ళు చాలా డబ్బులు వస్తున్నాయి అంటారు. నాకు నమ్మకం కుదరట్లేదు, కానీ స్టిల్ వాళ్ళకు ఒకటి ఏంటంటే, దే విల్ ప్రొవైడ్ 55% ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్ మనీ అండ్ టు ద డిస్ట్రిబ్యూటెడ్ టు ద యూట్యూబర్. ఆ డిస్ట్రిబ్యూటర్కు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అది కాన్సెప్ట్ యాక్చువల్గా. సో నేను మీకు అది ఒక చిన్న సోర్సు, ఐ విల్ క్యాప్చర్ దట్ సోర్స్ అండ్ డిస్ట్రిబ్యూట్ టు యూ. అంటే మీరు చూసిన శ్రమ పెట్టి వీడియోలు చూస్తే వచ్చే డబ్బులన్నీ నేను మీకు ట్రాన్స్ఫర్ చేసేది ఒక ప్రణాళిక. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సోర్స్ ఆఫ్ మనీ. నేను చాలా సోర్సెస్ ఉంటాయి, నేను మీకు ఒకటే చెప్తున్నా. దిస్ ఈజ్ అ సింపుల్ సోర్స్ విచ్ విల్ కమ్. అది ఎంత వస్తుంది, ఎంత క్వాంటమ్ వస్తుంది అన్నది నాకు తెలియదు దాని అవుట్పుట్ గురించి, కానీ దట్ ఈజ్ వన్ బిగ్ సోర్స్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద మార్కెట్. వితౌట్ అవర్ నాలెడ్జ్ మనం ఏం ఎఫర్ట్ చేయకుండా మనం ఖాళీ యూట్యూబ్ చూసేసే డబ్బులు సంపాదించవచ్చు. అంటే మీరు చూసినందుకు డబ్బులు వస్తాయి, చూసినందుకు ఎవరు ఇవ్వరు ఇప్పుడు డబ్బులు. మీరు చూసినందుకు ఆ యూట్యూబర్కి వస్తున్నాయి డబ్బులు, కానీ ఆ డబ్బులు నేను మీకు వచ్చే ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా ఒక డిజైన్ చేస్తున్నాం. అది ఒక సోర్స్ ఆఫ్ మనీ. ఇలాంటి రకరకాల సోర్సెస్ ఉంటాయి, అన్ఐడెంటిఫైయబుల్ సోర్సెస్. అంటే మన దృష్టిలో ఉండే అలాంటి సోర్సెస్. ఆ డబ్బులని మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. మీ ఎఫర్ట్ తక్కువ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ దేర్. మన టైంని, మన స్పేర్ టైంని, నేను టైంనే మనీ కింద కన్వర్ట్ చేసే ప్రణాళికని చేసుకుంటున్నాను. బికాజ్ ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ 24 hours ఆఫ్ టైం. అందరికీ టైం ఉంటుంది, కానీ కొందరికే టైంకు బెనిఫిట్ వస్తుంది, మరి ఇంకో వేరే వాళ్ళకి రాదు. మరి ఆయన టైం స్పెండ్ చేస్తుండు, ఒక గంట టైం స్పెండ్ చేస్తుండే ఈ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ దట్ 1 hour. ఆ 1 hour జనరేట్ చేయడానికి ఆయన ఏదో కొంత ఖర్చు పెట్టి జనరేట్ చేసి మరి దాన్ని మనకు క్యాష్ కన్వర్ట్ కావాలి ఎలా అన్నది కాన్సెప్ట్. దాని మీదనే కాన్సెప్ట్ మొత్తం ఉంది. ఆ కాన్సెప్ట్ మొత్తం అలా ప్రకారం మీకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీకు చెప్పా, వేరే సోర్సెస్ చెప్పలేదు. ఒక్క సోర్స్ మీకు ఐడియా అంటే టు ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ దట్ దిస్ ఈజ్ నాట్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ అని చెప్పడానికి. మీకు ఒక రాంగ్ డైరెక్షన్లో పోతుంది అని మీకు అనుమానం ఉంటే డెఫినెట్గా డ్రాప్ అండి. ఎందుకంటే ఒకసారి రైట్ డైరెక్షన్ వచ్చినాక మళ్ళీ జాయిన్ కావచ్చు. ఇది ఎప్పుడైనా, ఎందుకంటే మీకు ఇంకొకటి ట్రైన్ కాన్సెప్ట్ ఒకటి చెప్పాను నేను. ట్రైన్, అండర్స్టాండింగ్ ద ట్రైన్ అని ఒక వర్డ్ పెట్టాను నేను మెసేజ్లో.
ట్రైన్ ఏంటిదంటే జీవితంలో ఒక ట్రైన్, ఇది ఒక ట్రైన్ సఫర్ అన్నట్టు. మనం ఒక ప్రయాణం చేయాలనుకోండి, ప్రయాణం చేయాలన్నప్పుడు మనం ఇంట్లో తయారు కావాలి. ఇంట్లో ఫస్ట్ ప్రయాణం చేయాలన్న డెసిషన్ చేయాలి. డెసిషన్ చేసినాక ఎక్కడ పోతాం ఏమిటి అన్న డెసిషన్ చేసిన తర్వాత మనం ఇంట్లో తయారయ్యి రైల్వే స్టేషన్ పోవాలి. ఫస్ట్ పోవాల్సింది రైల్వే స్టేషన్ పోయి మనం ఎక్కడ పోవాలనుకున్నామో ఆ డెస్టినేషన్కు అవసరమైన టికెట్ పెట్టుకొని రైల్వే స్టేషన్ గురించి కూర్చోవాలి. ఒక్కసారి ట్రైన్ రాగానే ట్రైన్ ఎక్కినామనుకోండి, ఇట్ విల్ టేక్ టు అవర్ డెస్టినేషన్. ఎన్నన్నా ఒడిదొడుకులు రానివ్వండి, ఒక దగ్గర బ్రేక్ పడుతుంది, లేకపోతే ఒక దగ్గర ఒక స్టేషన్లో లేట్ అవుతుంది, ఒక స్టేషన్లో తొందరగా ఫాస్ట్ వస్తుంది. కానీ అది మనం తీసుకుపోతుంటుంది, మనం నిద్రపోతామా ఏం చేస్తున్నామో తెలియదు. బట్ ద ట్రైన్ విల్ టేక్ టు అవర్ డెస్టినేషన్. సో ఈ ట్రైన్ బోర్డింగ్ అన్నది చేయడం అన్నది మనం చాలా ఇంపార్టెంట్. ఆ ట్రైన్ ఒక్కసారి బోర్డు చేస్తున్నాం అనుకోండి, మనం డెస్టినేషన్ పోతాం. అయితే ఏ ఊరికి పోవాలి, ఏ ట్రైన్ పోవాలన్నది మీ డెసిషన్, మన డెసిషనే. అంటే మన డెసిషన్, మీ డెసిషన్ అంటే మన డెసిషన్. మన డెసిషన్ ఎవరికి వాళ్ళు డెసిషన్ చేసి ఓహో పలానా ట్రైన్ ఎక్కాలి, పలానా ఊరు పోవాలని మనం ప్రయాణం అయిపోతాం. ఆ ప్రయాణం చేయడానికి ట్రైన్ ఎక్కడమే చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే ట్రైనే ఎక్కరు కానీ నా ఊరు వస్తలేదంటారు. అసలు ఆలోచన చేయరు. మనం పోవాలి, ఇక్కడ పోవాలి, పలానా దగ్గర అని కూడా ఆలోచన చేయరు. ఆలోచన చేయకుండానే మన డెస్టినేషన్ ఎలా వస్తుంది, ఎక్కడ గమ్యం చేరుతాం, పోదా డౌట్ పడితే కానే కాదు. అందుకే నేను ఇందులో డౌట్ పడతారని నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టద్దని చెప్పిన. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకండి ఇప్పుడు మీరు. ఎందుకంటే ఇఫ్ యూ అన్లెస్ యూ సీ యూ కెన్ ఫీల్ ఇట్, యూ విల్ నెవర్. మీకు ఆ ఫీలింగ్ కూడా నేను కలిగిస్తాను. అంటే ఇది చేస్తే ఇలా రిజల్ట్ వస్తుందని మీకు ఒక అనుభవం కలిగేలాగా నేను ఒక యాప్ తయారు చేసి పెడతా. అది చేస్తే మీకు తెలుస్తుంది, ఓహో ఇలా అవుతుందా. ఒక డమ్మీ యాప్ తోటి మనం కొన్ని రోజులు వర్క్ చేస్తాం. ఆ వర్క్ చేసిన తర్వాత మీకు కొంచెం నేను ఒకటి డిఫరెంట్ కాన్సెప్ట్లో నేను పోతున్నా. మీకు బిట్ కాయిన్ లాంటిది ఒక కాన్సెప్ట్ ఉంది అందులో. ఆ కాన్సెప్ట్ని నేను డివైజ్ చేస్తున్నా. అలా కొన్ని ఫ్రీగా ఇస్తాను నేను మీకు. ఫ్రీగా ఇచ్చినప్పుడు దాన్ని స్పెండ్ చేసుకోండి. మీరు స్పెండ్ చేసుకోవచ్చు వచ్చిగా. విషయం తెలిసిన తర్వాత అది ఎట్లా యూటిలైజ్ బెనిఫిట్ అవుతుంది అన్నది మీకు తెలిస్తే, వెన్ యువర్ ట్రస్ట్ డెవలప్స్ దెన్ ఓన్లీ యూ కెన్ వర్క్. లేకపోతే అవసరం లేదు. ఎందుకంటే ఇక ప్రతి ఎఫర్ట్ సక్సెస్ఫుల్ కావాలని లేదు. మనం తవ్విన ప్రతి బావిలో నీళ్లు రావాలి, ఊట ఎక్కువ రావాలనే రూల్ లేదు. కాబట్టి అది వస్తుంటుంది. ఈ కాన్సెప్ట్ మొత్తం ఇలా నడుస్తుందమ్మా. మీకు అందరికీ తెలియనికే ఈ లెవెల్లో చెప్పాను నేను. సో నెక్స్ట్ లెవెల్లో మీరంతా వచ్చి చేరితే మీరు ఎట్లా ముందుకు పోతాము, ఏమిటి, హౌ టు టేక్ యువర్ సెల్ఫ్ అంటే మీరు కొన్ని టాస్కులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు పాట పెడుతున్నారు అన్నీ చేసుకోలేదు. ఓకే, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, నేను మీకు కొన్ని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. అందరు పాటించలేదో నాకు తెలియదు. చాలా వరకు మంది పాటించలేదనే నేను అనుకుంటున్నా. మీకు 2 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఒకటి, నా ఫోన్ నంబర్ సేవ్ చేసుకోండి అని. నా పేరు కూడా ఇచ్చిన మీకు. చాలామందికి నాకు సహస్ర కవి అని పేరు వస్తుంది. నేను మేడం అనుకుంటున్నారు. నేను మేడం కాదు, సార్ని. సహస్ర కవి అంటే అది బ్రాండ్ నేమ్ నాది. నేను ఆ బ్రాండ్ మీద కొంత వేల మందితోటి నేను ఇంటరాక్షన్ అయ్యాను. కాబట్టి నేను ఆ పేరుతోటి పాపులర్. ఆ పేరు నాది కాదు కానీ ఆ బ్రాండ్ తోటి అందరినీ తయారు చేసా. అట్లాగే దీనికి కూడా మనం ఒక బ్రాండ్ తయారు చేస్తాము. బ్రాండ్కు నేమ్స్ మీరు సజెస్ట్ చేయొచ్చు. బిట్ కాయిన్ టైప్ ఒక కాయిన్ అంటే ఒక ఫీచర్ అనుకుంటున్నా. దానికి కూడా మీరు పేరు సజెస్ట్ చేయొచ్చు. పేర్లు చెప్తే ఏదో ఒకటి సూటబుల్ నేమ్ నేను ఐడెంటిఫై చేసుకొని దానికి ఒక నామింకేషన్ ఒక పేరు డిజైన్ తయారు చేసుకోవాలి. అలాగే బ్రాండ్ అంటే మనం చేసే పనికి ఏం పేరు పెట్టుకుంటే బాగుంటుంది, దాన్ని కూడా మీరు సజెషన్ చేయొచ్చు. ఎందుకంటే బ్రాండింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ గోయింగ్ అహెడ్. మనం ఎంత తయారు చేసినా కూడా బ్రాండ్ పెట్టి డిస్ప్లే చేసి పెట్టకపోతే మార్కెట్లో పోతేనే మనకు డబ్బులు సృష్టించబడాలి కదా. మా డబ్బులు ఊరికే రావు. డబ్బులు ఎట్లా వస్తాయి? వాల్యూ ట్రాన్స్ఫర్ వల్ల వస్తాయి. వాల్యూ వన్ టైప్ ఆఫ్ వాల్యూ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ద అదర్ పర్సన్ విల్ రిటర్న్ ద వాల్యూ.
సో ఈ వాల్యూ ట్రాన్స్ఫర్ అన్నది ఏర్పాటు చేయాలి. వాల్యూ ట్రాన్స్ఫర్కు వాల్యూ క్రియేట్ చేయడానికి ఇంపార్టెంట్ ఉంటుంది అన్నట్టు. అది ఈ వాల్యూ ట్రాన్స్ఫర్దే ఎకనామిక్స్ చదివిన వాళ్ళకు చాలా కొద్ది గొప్ప ఐడియా ఉంటుంది వాల్యూ గురించి. నాన్ ఎకనామిక్స్ వాళ్ళకు ఐడియా ఉంటుంది. ఇప్పటికే మీకు చాలా విషయాలు చెప్పిన. ఒక్కటి ఏంటంటే మీరు ఒక్క హ్యాండ్ రైజ్ చేయండి. నా ఫోన్ నెంబర్ ఎంతమంది సేవ్ చేసుకున్నారో నేను చూస్తాను. 46+8 అందరూ హ్యాండ్ రైజ్ చేయాలి. నా ఫోన్ నెంబర్ ఎంతమంది సేవ్ చేసుకున్నారో అందరూ హ్యాండ్ రైజ్ చేయండి. నేను చూస్తున్నాను. వడ్ల గారు ఎవరో అండ్ నా ఫోన్ నెంబర్ ఇంకా చేస్తున్నట్టు లేరు. జ్యోత్స్న గారు, చాలామంది ఇంకా సేవ్ చేసుకోలేదు. సేవ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఏం బాధలేదు. నౌ యూ స్టిల్ హ్యావ్ టైమ్ టు సేవ్ మై ఫోన్ నెంబర్. మీరు సేవ్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ ఒకసారి మెసేజ్ పెడతా గ్రూప్లో. ఎట్టి పరిస్థితుల్లో మీరు నా నంబర్ సేవ్ చేసుకోవాలి. ఈ సేవ్ చేసుకోవాలని ఎందుకు చెప్తున్నాను అంటే, ముఖ్యంగా నాకు వాట్సాప్ వాళ్ళతోటి ప్రాబ్లం అయింది. వాట్సాప్ వాళ్ళతోటి ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ దగ్గర వాళ్ళ పాలసీస్ ప్రకారము ఇఫ్ ఐ సెండ్ ఎ మెసేజ్ టు ఏ అన్నోన్ పర్సన్, అంటే వాళ్ళకి ఎవరు ఫోన్లో అయితే నా ఫోన్ నెంబర్ సేవ్ చేయలేదో వాళ్ళకు నేను మెసేజ్ పంపిస్తే నాది వాడు రివ్యూ పెట్టుకుంటాడు. అట్లా నేను ఇప్పుడు కొన్ని వేల మందికి పంపుతుంటా కాబట్టి నాకు వాడు రివ్యూ పెట్టినప్పుడు నాకు బ్లాక్ చేస్తాడు. మధ్యలో ఒకసారి బ్లాక్ అయిపోయింది, మీకు చెప్పినా అనుకుంటాను నేను. తర్వాత చెప్పినో ఏదో గుర్తులేదు నాకు, కానీ మధ్యలో బ్లాక్ అయిపోయింది. వాట్సాప్ బ్లాక్ అయిపోతే ఇక నాకు మీతో కమ్యూనికేషన్ బంద్ అయిపోతుంది. కమ్యూనికేషన్ బంద్ అయిపోయినప్పుడు దెన్ ఇట్ విల్ బికమ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు మీకు ఇంకా మీ నంబర్లు ఇంకా నేను సేవ్ చేసుకోలేదు. సేవ్ చేసుకుంటా. దానికి నాకు పద్ధతి ఉంది కాబట్టి ఆ పద్ధతి ప్రకారం ఇంకా మీరు ఫస్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్, ఆ నెక్స్ట్ లెవెల్ వస్తే కానీ సేవ్ చేసుకోండి మీకు. ఎందుకంటే అప్పుడు మీరు స్టెబిలైజ్ అయినట్టు లెక్క. అప్పుడు మీకు సేవ్ చేసుకొని ఇంటరాక్షన్ అప్పుడు వేరే ఉంటుంది. దిస్ ఈజ్ ద మెథడాలజీ ఐఎమ్ అడాప్టింగ్ టు ఫిల్టర్ అవుట్ పీపుల్ హూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే మీరు ఎక్కడో దూరం ఉంటారు, మరి మీరు ఇంట్రెస్ట్ లేని వాళ్ళని పట్టుకొని నేను యూ విల్ బికమ్ ఎ బర్డన్ ఫర్ మీ. అనవసరమైన వాళ్ళకి అనవసరమైన విషయాలు చెప్పడం, వాళ్ళకి సంబంధం లేని విషయాలు చెప్పడం అవి నాకు ఇష్టం లేదు. ఇంకొక ఇప్పుడు హ్యాండ్ రైజ్ అందరూ రేజ్ చేసిన వాళ్ళంతా చేతులు దించేయండి. అందరు దించేసేయండి. అందరూ ప్లీజ్ అందరు. విశాల గారు ఇంకా రేజ్ చేస్తున్నారు. అందరు దించేసేయండి. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, ఎక్కువ ఏం లేదు. మీరు అది మన గ్రూప్ని పిన్ చేసుకోమని చెప్పాను. పిన్ చేసుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ మెసేజ్ టాప్లో మీదే ఫోన్ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మన గ్రూపే కనబడుతుంది. అందుకే అప్పుడు అందులో ఏమైనా మెసేజ్ వస్తే వెంటనే చూడడానికి వీలవుతుంది మీకు. అట్లా ఎంతమంది పిన్ చేసుకుంటారో వాళ్ళంతా హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, ఇంకా కొందరు పిన్ చేసుకొని వాళ్ళు ఉన్నారు. పిన్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి పిన్ చేసుకోండి. పిన్ ఎలా చేసుకోవాలి అని తెలియని వాళ్ళు కూడా ఉంటారు, చాలామంది ఉంటారు. ఉండరని నేను అనను, ఎందుకంటే అందరికీ పిన్ చేయడం రాదు. అది చాలా సింపుల్. వాట్సాప్లో మన గ్రూప్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. గ్రూప్ మీద ప్రెస్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయినాక అక్కడ 3
అక్కడ పిన్ లాగా ఒకటి కనబడుతుంది, ఒకటి పిన్ లాగా ఒక సింబల్ కనబడుతుంది. ఆ సింబల్ని పిన్ చేయాలి. ఆ టచ్ చేస్తే పిన్ అయిపోతుంది. పిన్ అయిపోయినప్పుడు మన మెసేజెస్, మన గ్రూప్ అనేది టాప్లో ఉంటుంది. ఎప్పటికీ టాప్ పొజిషన్లో ఉంటుంది. అంటే మనం ఏమైనా మెసేజ్లు వస్తే ఇమీడియట్గా అందులో కనబడుతుంది. ఇప్పుడు నేను ఎప్పుడైనా ఈ గ్రూప్ పెట్టుకున్నాను అనుకోండి, ఈ గ్రూప్ మనది టాప్లో ఉంది ఇప్పుడు నా దగ్గర. మీరు ఇందులో ఏ గ్రూప్ వచ్చినా నేను ఎప్పుడు చూడాలనుకున్నా నాకు పైన ఉంటుంది. వేరే మెసేజ్లు వస్తే కిందికి పోతాయి. ఇప్పుడు మనం ఇది పిన్ చేసుకోలేదనుకోండి, నేను మెసేజ్ పంపింది ఎక్కడో మీకు కిందికి పోతుంది. ఇక మీరు అది చూడరు, పెట్టరు. సో నా మెసేజ్ మీరు చూడడానికి చాలా టైం అవుతుంది, మీరు రెస్పాన్స్ ఇవ్వకపోతే పని అవుతుందో పని అవ్వట్లేదో మరి నాకు ఐడియా ఉండదు. కాబట్టి అది తెలియడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఐటమ్స్ ఇన్ అవర్ ప్రాసెస్ ఈజ్ కమ్యూనికేషన్ అంటే మనం ఏదైతే మెసేజ్ మీకు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో అది ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అన్నది ఇంపార్టెంట్. అది కూడా అనుకున్న విధంగా మెసేజ్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అన్నది ఇంపార్టెంట్. దానికి సంబంధించే నేను అప్పుడప్పుడు ప్రశ్నలు సృష్టించి, ఎందుకంటే బల్క్లో ఉంటారు కదా మీరు, ఒక్కొక్క దగ్గర నుంచి నేను మెసేజెస్ తీసుకుంటే ఇంతమందిని చదవడానికి చాలా టైం అవుతుంది. అది కాక డిస్టర్బెన్స్ అయిపోతుంది గ్రూప్ ఓపెన్ చేస్తే. కాబట్టి నేను ఆ ఓటింగ్ ప్యాటర్ను, లేకపోతే మీ హ్యాండ్ రైజ్ సింబల్స్, గెస్టర్స్, ఇవన్నిటిని నేను చూసుకుంటే వీళ్ళు చూసారు, వీళ్ళు చూడలేదు అలా అని నాకు తెలుస్తుంది. కాబట్టి ఆ అసెస్మెంట్ హౌ ఫార్ మై మెసేజ్ ఈజ్ రీచింగ్ యూ అన్నది తెలియడానికి నేను అదొక మెథడాలజీ అడాప్ట్ చేసుకున్నాను. ఆ మెథడాలజీ వల్ల మీకు డిస్టర్బెన్స్ ఉండదు, నాకు డిస్టర్బెన్స్ ఉండదు, కానీ అవుట్పుట్ జనరేట్ చేసుకోవడానికి వీలవుతుంది. మీకు ఇంకా ప్రశ్నలు ఉదయిస్తూనే ఉంటాయి. ఎందుకంటే అన్లెస్ వి స్టార్ట్, మీకు ఖాళీ ఒకటే సోర్స్ చెప్పాను, ఒకటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నేను ఏది ట్యాప్ చేయాలనుకుంటున్నానో అది చెప్పాను. అలాంటి చాలా ఉన్నాయి. అంటే ఆలోచిస్తుంటే మనం ఒకసారి ప్రయాణం చేస్తామనుకోండి, ఒక అడవి మార్గంలో మనం ప్రయాణం చేస్తుంటాం. పోతుంటే అడ్డంకి వస్తుంది, ఒక కొమ్మ అడ్డం వస్తుంది, ఒక దారి వస్తుంది. ఇట్లా దారి వెతుక్కుంటూ మనకు తెలియకపోతే పాత దారి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి ఇటుకి పోవాలి, ఇక్కడికి ఎలా పోవాలి అని అడిగి మనం అదన్నీ కనుక్కొని చేస్తుంటాం. ఇది కూడా అలాంటి ప్రాసెస్లోనే పోతుంటాం. నాకు తెలియని నేను మీలో చాలామందికి అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే మీ ఎక్స్పర్టైజ్ చూస్తే యూ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ యువర్ సెల్స్. ఎందుకంటే మీ ఎడ్యుకేషన్ లెవెల్స్ కానీ, మీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఇవన్నీ చూసినప్పుడు ఐ విల్ గెట్ మెనీ ఐడియాస్. మీ దగ్గర నుంచి కూడా ఏమైనా ఐడియాస్ తీసుకోవచ్చు అని ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చినప్పుడు నేను మీ దగ్గర మాట్లాడి తీసుకుంటా. ఇప్పుడు మనం వ్యక్తిగతంగా ఇలా నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. సరే, మనం ముందుకు పోతుంటే మనం పరిచయం పెరిగిపోతుంది, నన్ను గుర్తుపడతారు మీరు అంతా, అదేమి ఇబ్బంది ఏమి ఉండదు. మాట్లాడుతుంటాం. ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో ఇది ఒకటి. మనం రాత్రి ఇప్పుడు హ్యాండ్ రైజ్ డౌన్ చేసేసేయండి అందరూ, ప్లీజ్. అందరు డౌన్ చేయాలండి, అందరు డౌన్ చేయండి. ఇది ఒక పని, ఇదే ఇట్లనే ఉంటుంది పని అంటేనే. మరి ఫోన్లో పని అంటే ఇట్లా ఉంటుంది. అంటే ఇంకా చాలా మంది డౌన్ నాకు పిన్ చేయడం రాక చేసుకోలేదండి. ఇవాళ మీరు చెప్పారు కదా, అర్థమైంది. ఇవాళ చేస్తాను, చేసుకుంటాను. చేయండి. థ్యాంక్స్ అండి. అందరికీ నేర్పించడమే ఫస్ట్ పని. మనం చేయాల్సిన పని ఏంటంటే నేర్పించిన తర్వాత ఏముంది, చిన్నపిల్లవాడు సైకిల్ తొక్కాలనుకుంటాడు. సైకిల్ తొక్కడం ఏం చేస్తాము, తల్లో తండ్రో పక్కన ఉండి చేయి పట్టుకొని బ్యాలెన్స్ చేయాలా, ఇలా చేయాలి అని మనం నేర్పిస్తే వాడు ఒకసారి నేర్చిన తర్వాత ఇక మనకి వినడు, పోతూనే ఉంటాడు. ఆ పని కానీ ఈ పని కానీ, పని ఉన్నా పని లేకపోతే ఇది కూడా అలానే ఉంటుంది. ఒకసారి నేను నేర్పించాను అనుకోండి, మీరే పోతుంటారు, నన్ను అడగరు, వద్దంటే కూడా పోతారు. అట్లా ఉండే సిస్టమ్. మీరు హ్యాండ్ డౌన్ చేయమని చెప్పిన హ్యాండ్ అప్ చేసిండ్రు మీరు అందరు. ఇంకా హ్యాండ్ అప్లోనే ఉంది. నేను ప్రశ్న కూడా మర్చిపోయినా, ఏదో అడుగుదామనుకున్నా మీకు. ఓకే, ఇప్పుడు 9:30 కావస్తుంది. మీరు ఏమైనా ప్రశ్న, ఇప్పుడు ఎవరైనా పేర్లు చెప్పాలనుకుంటే కూడా చెప్పచ్చు. కానీ సో థర్డ్, మీరు మాత్రము మళ్ళీ సర్వే పెడతా, వీడియో కాన్ఫరెన్స్ ఎవరెవరు పాలు అన్నారో మీరు అటెండెన్స్ ఇవ్వండి. మీకు అందరికీ నేను నెక్స్ట్ గ్రూప్లోకి షిఫ్ట్ చేస్తా. రాని వాళ్ళకి నేను మళ్ళీ మీటింగ్ పెడతా వాళ్ళ గురించి.
ఐ విల్ గివ్ దెమ్ ఎ సెకండ్ ఆపర్చునిటీ. అప్పటికి వాళ్ళు వస్తే మళ్ళీ నెక్స్ట్ గ్రూప్లో చేరుతారు. చేరినాక మళ్ళీ మనం అంతా కలిసి ముందుకు పోతాం. యాక్టివిటీ ఉంటుంది, యాక్టివిటీ ప్లానింగ్ కూడా చేస్తాం. ఇప్పుడు కూడా 2 యాక్టివిటీస్ మనం చేసాము. ఒకటి పిన్నింగ్, సేవింగ్ ద నంబర్. ఈ 2 యాక్టివిటీస్ మనం ఇక్కడ చేసినాము. ఇది మీరు నేర్చుకున్నారు. మీరు పిన్ ఒకవేళ చేయకపోతే కూడా పిన్ ఎలా చేయాలి అన్నది కనుక నేను చెప్తాను. మళ్ళీ ఓటింగ్ పెట్టండి. ఎవరైనా చేయకపోతే వాళ్ళకి ఫోన్ చేసో ఏదో చేసి నేను చెప్తాను పిన్ ఎలా చేయాలి. ఎందుకంటే దిస్ ఈజ్ ద బేసిక్ థింగ్ యూ షుడ్ మనం నేర్చుకోవాలి. ఫస్ట్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. మన కమ్యూనికేషన్ అన్నది తెలిసిందనుకోండి ఏమి ఇబ్బంది లేకుండా పనులు జరిగిపోతుంటాయి. అసలు విషయమే తెలియకపోతే ఏం పని చేస్తాము? ఊరికే కూర్చోవాలి, ఎక్కడ పోవాలో తెలియని పరిస్థితి ఉంటుంది. మళ్ళీ వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలి, ఎవరిని అడగాలో తెలియదు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ గ్రూప్లో ఎవరికి తెలియదు, చాలామందికి తెలియదు. కాబట్టి అలాంటి ఇబ్బంది లేకుండా మనమంతా కలిసి పని చేయడానికి, ముందుకు పోవడానికి ఉంటుంది. ఇంకా నేను రామకోటి ప్రాజెక్టు చేస్తున్నాను. ఆ ప్రాజెక్టులో కొంచెం బిజీ ఉన్నాను. ఆ ప్రాజెక్ట్ కూడా ఒక 10,000 మందితో చేద్దామని ప్రారంభించిన. సో ఇట్ ఈస్ ఆల్రెడీ ఒక 1000 మెంబర్స్కి నాకు డిమాండ్ ఉంది ఆల్రెడీ. ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్ రామకోటి ప్రాజెక్టు. అది ఒక 10-15 రోజుల్లో అయిపోతుంది. అయిపోయిన తర్వాత కాన్సెప్ట్ వైజ్ ఇంకా డిస్పాచెస్ అవి ఉంటాయి. సో దానికి ఏదో ఎస్టాబ్లిష్ చేస్తాను, కానీ ఆ తర్వాత ఇంకా నేను డిజైన్ ప్రాసెస్ మీద పడతాను. సో 1 month ఇలాంటివే ఐ విల్ కీప్ మొబిలైజింగ్ ద పీపుల్. సో 1 month వరకు మీరు ప్రాజెక్ట్ గురించి ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. ఇలా మీటింగ్స్ మాత్రం నేను పిలుస్తుంటాను. ఎప్పుడైనా ఏమైనా చెప్పాలనుకుంటే సందేశం పెడతాను, లేదంటే ఇలా మీటింగ్ పిలిచి వర్క్ చేస్తుంటాను. అంటే కాన్సెప్ట్ డెవలప్ అయినా కొద్దిగా ఏం చెప్పాలి ఏంటి అన్నది తెలుసుకొని నేను మీకు చెప్తుంటాను. కాబట్టి అయితే ఇది అంటే ఇది రూమ్స్. ఇప్పుడు ఈ రూమ్లో ఇందులో నుంచి మీరు వెళ్ళిపోతారు. ఇంకా మీరు అంత అటెండెన్స్ ఇస్తే మీకు నెక్స్ట్ గ్రూప్కి లింక్ పంపిస్తా. ఆ లింక్లో చేరండి. ఇంకా ఈ గ్రూప్ తోటి మీకు సంబంధం ఉండదు. ఇక వీళ్ళతోటి మీరు మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో పోతారు. అక్కడ చెప్పండి. మీరు ఫస్ట్ మీటింగ్ లో జాయిన్ అయిన వాళ్ళు సెకండ్ మీటింగ్ లో అక్కర్లేదన్నారు. మీరు జాయిన్ కాలేదు సార్. సెకండ్ మీటింగ్లో అవసరం లేదమ్మా. అప్పుడు విషయాలు ఆల్రెడీ తెలుసు కదా. అదే అందుకే జాయిన్ అవ్వలేదు సార్. అవసరం లేదు, రిపీట్ అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఎవరైతే తెలుసుకోలేదో వాళ్ళని మళ్ళీ సెకండ్ మీటింగ్కు జాయిన్ కమ్మని అన్న. ఎందుకంటే బేసికల్గా దట్ ఈస్ ద ఫస్ట్ మీటింగ్ టు ఆల్ ద న్యూ ఎంట్రెంట్స్. వాళ్ళందరికీ ఫస్ట్ ఇంట్రొడక్షన్ కదా. మళ్ళీ మీకు విన్నారనుకోండి బోర్ కొడుతుంది. అరే ఇదే చెప్పిండు సారు, ఇంతే విషయాలు ఉన్నాయి, ఏమున్నాయి కొత్త విషయం అనిపిస్తుంది. అయితే ఏదైనా ఒకటి రిపిటేషన్ అన్నది ఇంపార్టెంట్. రిపిటేషన్ మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రిపిటేషన్ ఈజ్ ద కీ వర్డ్ ఫర్ అవర్ సక్సెస్. రిపిటేషన్ మీకు పెట్టలేదు, కానీ రిపిటేషన్ మనం చేసే పనిని రిపీటెడ్గా అదే పని చేస్తుంటాం. మీరు చూడండి, ఏ పని అయినా రిపిటేషన్లోనే ఉంటుంది. ఏ పని అయినా కూడా సైకిల్ తొక్కడం కూడా కాలు కింద నుంచి పైకి తింపడం, వంట చేయడం కూడా అదే స్టవ్ వెలిగించడం, లైటర్ పెట్టడం, స్టవ్ వెలిగించడం. సో ఇట్ ఈస్ రిపీటెడ్లీ వీ విల్ బి డూయింగ్ ద సేమ్ టాస్క్ ఇయర్ బై ఇయర్. ఒక స్పెషల్ టాస్క్ ఎవరు చేస్తారంటే సైంటిస్టులు మాత్రమే కొత్త టాస్కులు చేస్తారు. ఎప్పుడు మిగిలిన వాళ్ళంతా రిపీటెడ్ టాస్కులు చేసే డబ్బులు సంపాదిస్తారు. రిపీటెడ్ టాస్క్ ఆయన చేసేంత రోజు పొద్దున పోయి షాప్ తెచ్చుకొని కూర్చుంటాడు, అంతే ఆయన పని. షాప్ ఓనర్ కూర్చుంటాడు, స్టాక్ తెప్పించుకుంటాడు, స్టాక్ పెడతాడు, కౌంటర్లో వస్తే అమ్ముతాడు. రిపీటెడ్గా అదే పని చేస్తాడు, వేరే పనే చేయడు ఆయన. బస్ కండక్టర్ ఏం చేస్తాడు? రిపీటెడ్గా టికెటే ఇస్తాడు, పంచ్ చేస్తాడు, టికెట్ ఇస్తాడు. ఈ విల్ బి డూయింగ్. ఆయన ఒక్క పని నేర్చుకుంటే సరిపోతుంది, ఆయన జీవితం గడిచిపోతుంది. సో అందరి జీవితాలు ఇలానే రిపీటెడ్ టాస్క్లతోటే వర్క్ ఉంటుంది. మనం డబ్బులు సంపాదించేది కూడా రిపీటెడ్గా సేమ్ టాస్క్ చేసి సంపాదిస్తాం. రిపీటెడ్గా సర్టన్ టాస్క్లు ఉంటాయి, ఆ టాస్క్లు చేస్తే డబ్బులు వస్తాయి, అంతే. అవి ఎలా వస్తాయి ఏంటిది, దాన్ని ఎలా మనం తయారు చేస్తాం, సోర్సింగ్ ఎలా చేస్తాం అన్నది ఇంపార్టెంట్. అక్కడ ఆ సోర్సింగ్, ఆ ప్యాటర్న్ అన్నది తయారు చేయాలి. అది మన మైండ్ సెట్ అన్నది చేంజ్ కావాలి. దట్ ఈజ్ కాల్డ్ ట్రైనింగ్. ట్రైనింగ్ అంటే ఏదో ఫిజికల్గా ఇది ఇక్కడ పెట్టి ఇది చేయండి, నట్టు బొట్టు తిప్పండి అది చెప్పడం కాదు.
ట్రైనింగ్ ఈజ్ ట్రైనింగ్ అవర్ మైండ్స్. మన మైండ్లని ట్రైనింగ్ చేయడమే, సరైన రూట్లో పెట్టుకోవడమే, దట్ ఈస్ ద ట్రైనింగ్ వీఆర్ డూయింగ్. ఆ పని మనం పని చేస్తాము. ఇప్పుడు 44 + 8 నన్ను తీసేస్తే 7 మంది, 51 మంది వచ్చారు. 80 మెంబర్స్ అవుట్ ఆఫ్ 80 మెంబర్స్ ఎక్స్పెక్టెడ్ హ్యావ్ రిసీవ్డ్ 51 మెంబర్స్. ఇట్ ఈస్ ఏ గుడ్ థింగ్. అక్కడ ఏం లేదు, మనం అంటే వాళ్ళకి వేరే ఏదైనా పనులు ఉంటాయో, లేకపోతే మళ్ళీ ఇంట్రెస్ట్ డ్రాప్ అయి ఉంటుందో, రకరకాల కారణాలు ఉంటాయి మనిషి ఒక పని చేయకపోవడానికి. సో ఇవన్నీ దాటుకొని నేను ఒక బ్రేకింగ్ ఆఫ్ ది వాల్ అని ఒకటి పెట్టాను మీకు. వాల్స్ ఆర్ మేడ్ ఇంటర్నల్. మైండ్ల మీదనే వాల్ తయారైపోతుంది. ఇదేంటి ఇక్కడ పోవాలని, ఆ వాల్ని మనం బ్రేక్ చేయగలిగే శక్తి మనకు ఉంటేనే మనం ముందరికి పోగలుగుతాం. ఆ వాల్ని బ్రేక్ చేయాలంటే అది ఇంటర్నల్గానే ఉంటుంది. మన ఇంటర్నల్ మైండ్లోనే వాళ్ళు బ్రేక్ ఉంటుంది. ఇవాళ మనకు ఒక కవిత పెట్టాను నేను లాస్ట్లో. అది నాకు ఎక్కడో వేరే దగ్గర క్యాజువల్గా చూస్తే కనపడింది. ఆయన చాలా సింపుల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఏదన్నా ప్రాబ్లం వస్తే ఇంటర్నల్గా తనలో తను పోయి మాట్లాడుకొని బేరీజ్ వేసుకొని చేసుకోవాలని చాలా సింపుల్ కాన్సెప్ట్ని 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిండు. అయితే ఒక పోయేటే చేయగలుగుతాడు ఇలాంటి పనులు. వేరే వాళ్ళందరికీ రావు. ఎందుకంటే మనం ఆలోచించాం, చాలా తక్కువ ఆలోచిస్తాం. ఆలోచించినా కూడా ఒక విషయం గురించి డీటెయిల్గా లోతుగా ఆలోచించాం. కానీ ఒక పోయేట్ మాత్రం ఆ పని చేయగలుగుతాడు. ఆయనకు ఆ శక్తి ఉంటుంది. ఒక పోయేట్ నుంచి ఆళ్ళ నాగేశ్వరరావు అనేటి ఆయన, మీకు ఎవరికో తెలుసు, మీకు తెలియదు. ఆయన ఒక బస్ కండక్టర్, నాకు తెలిసి ఈజ్ ఎ బస్ కండక్టర్. ఆయన బస్లో ఉండి కవిత్వం రాస్తాడు. మీరు పెట్టి చదివేది సార్. అందులో లోతులోకి వెళ్ళిపోవాలమ్మా. ఆ పోయంలోకి లోతులోకి వెళ్ళిపోతేనే కాన్సెప్ట్ అర్థమైపోతుంది. కొన్ని పోయమ్స్ మనకు ఉంటాయి, అన్ని చిన్న చిన్న విషయాలు ఉంటాయి, పెద్ద పెద్ద విషయాలు ఏముండయి. ఆ చిన్న విషయాలనే మనకు స్ఫూర్తి లాక్కొని తీసుకోవాలి అందులో నుంచి. మీరు సమాజంలో అబ్జర్వ్ చేస్తే చాలా కనపడతాయి మీకు. కానీ అవన్నీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తుంటే రోజులు గడిచిపోతాయి, కానీ అవుట్పుట్ రాదు. సో సెల్ఫ్గా మన ఎక్స్పీరియన్స్ మీద మనకే కొన్ని ఆలోచనలు వస్తాయి, దాన్ని బట్టి పోతాం. ఇప్పుడు 9:30 అయింది. నేను మీటింగ్ కంక్లూడ్ చేసే పని చేస్తాను. ఇప్పుడు ఇంట్రడక్షన్ చేసుకోలేని వాళ్ళు ఏం బాధపడకండి. మనం నెక్స్ట్ మీటింగ్లో మళ్ళీ ఇంట్రడక్షన్ చేసుకుంటాం. బ్యాలెన్స్ ఇప్పుడు 79 మెంబర్స్ నాతో ఇంట్రడక్షన్ చేసుకోరు. సో ఇట్ ఈజ్ ఏ గుడ్ నంబర్. మొత్తం టోటల్ 95 ఉంటే 96 ఉంటే 79 ఇంట్రడక్షన్స్ ఆర్ నెక్స్ట్ మీటింగ్లో చాలా వరకు వస్తాయి. మళ్ళీ ఇంకా రాని వాళ్ళు ఎలాగో రారు. వీ విల్ ట్రై టు పర్సూ దెమ్, బట్ ఫోర్స్ ఏం లేదు. ఫోర్స్ ఉంటే పని కాదు. మన స్టెప్ వేయాలి, మనం ముందుకు పోవాలనుకుంటే ఒకటే ఏంటంటే, మీకు నేను డబ్బులు అడగట్లేదు, ఆ పని ఈ పని చేయమని కూడా చెప్పట్లేదు. జస్ట్ స్టే విత్ మీ. ఏదైనా చిన్న పని చెప్పింది చేయండి, ఫాలో అవ్వండి. ట్రై టు లెర్న్ సంథింగ్, ట్రైన్ యువర్ మైండ్. అదొక్కటే నేను చెప్తా. అది కూడా మనం చేయలేమని అంటే ఇంకా మనం వర్క్ ఫ్రమ్ హోమ్కు పనికిరాము. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఈజ్ బేస్డ్ ఆన్ సెల్ఫ్ డిసిప్లిన్. వాళ్ళు ఎవరో చెప్తున్నారని కాదు, మన పని మనం చేసుకోవాలి. మనం చేసుకుంటేనే దానికి వస్తుంది. కాబట్టి ఆ డిసిప్లిన్ అన్నది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, శుభరాత్రి. ఎవరైనా ఏమన్నా అడిగేది ఉంటే అడగండి, లేదంటే అది క్లోజ్ ద మీటింగ్. శుభరాత్రి గురు. శుభరాత్రి. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ ఆల్. గుడ్ నైట్ సార్. Thank you for attending the meeting. Please keep on attending the meeting. అంతకుమించి ఎక్కువ ఏం చెప్పాను, కాన్సెప్ట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బుర్రకు ఎక్కుతాయో నాకు తెలియదు. ఓకే, గుడ్ నైట్ ఆల్.